నేను హైదరాబాద్ నుంచి వచ్చాను సార్. అసలు మన అగ్రిటెక్ మిషన్స్ వచ్చేసి హైదరాబాద్ దగ్గరలోనే మంచి మిషన్స్ బెస్ట్ క్వాలిటీలో ఉన్నాయని చెప్పేసి అసలు మన ఆ కాన్సెప్ట్ ఏంటి, ఆ మిషన్స్ ఏంటన్నది మనకి మన ఆడియన్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. ఓకే సార్, యాక్చువల్లీ నేను లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాను. అంటే డిఫరెంట్ కంపెనీస్, రాజ్కోట్, ధార్వాడ్, అలా వేరే ప్లేసెస్కి వెళ్ళాను. అంటే కోయంబత్తూర్ అలాంటి ప్లేసెస్కి వెళ్ళాను, లైక్ మిషనరీస్ చూద్దామని. కానీ నాకు ఎక్కడ ఫుల్ ఫ్లెడ్జ్గా నచ్చలేదండి. ఎందుకంటే నేను ఏది చూసినా ఏదో ఒక ప్రాబ్లం ఉండేది దాంట్లో మిషన్స్లో. అంటే లైక్ కొన్ని హాట్ ప్రెస్డే ఉంటాయి, కొన్ని ఏంటంటే మిషనరీలో ప్రాబ్లమ్స్, ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తోటి ఉండేవి అనమాట. నాకేంటంటే ఇప్పుడు భారత్ అగ్రిటెక్ నుంచి నాకు గత 1.5-2 ఇయర్స్ నుంచి రిలేషన్ ఉంది వాళ్ళతో. లైక్ మిషనరీస్ అంటే అవి కొన్ని హాట్ ప్రెస్ ఉంటాయి, ఇది కోల్డ్ ప్రెస్ అంటే కంప్లీట్ గా కోల్డ్ ప్రెస్ అండి. మనము ప్రాసెస్ నడిచేటప్పుడు చూపిస్తాను. అంటే డిఫరెన్స్ ఏంటంటే కోల్డ్ ప్రెస్ కి హాట్ ప్రెస్ దానికి ఏంటంటే మన భారత్ అగ్రిటెక్ మిషన్స్ లో కోల్డ్ ప్రెస్ ఎందుకు అంటామంటే మనం ఆయిల్ ప్రాసెస్ జరిగేటప్పుడు టెంపరేచర్ అనేది రూమ్ టెంపరేచర్ లోనే మనకు ఆయిల్ అనేది బయటకు వస్తుంది. వేరే హాట్ ప్రెస్ గా అలాంటి వాటిలో ఏంటంటే మోర్ దెన్ 80 degrees టెంపరేచర్ లో ఆయిల్ అనేది బయటికి ఎక్స్పెల్ అవుతుంటుంది. సో ఆయిల్ లో ఉన్న కొన్ని వాల్యూస్ పోతాయండి. ఓకే, అది చూస్తున్నారు కదా. అక్కడ అయితే మనం ఎక్కడెక్కడికో తిరగాల్సిన పని లేదు, జస్ట్ హైదరాబాద్ కి దగ్గరలోనే, అది కూడా ఫుల్లీ ఆటోమేటెడ్ కోల్డ్ ప్రెస్ మిషన్స్ అని చెప్తున్నారు. హాట్ ప్రెస్ అయితే కాదు, 100% కోల్డ్ ప్రెస్ ఇస్తున్నాం అని చెప్తున్నారు. అండ్ బెస్ట్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీలో ఇస్తామని చెప్తున్నారు. సో మీకు ఎవరికైనా కావాలన్నా సరే మీరు ఇక్కడ డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వచ్చు. సార్ కూడా ఉంటారు. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా ఇక్కడ ప్రెస్ చేసి పెట్టినారు ఆయిల్స్ అన్ని మన దగ్గరనే ప్రెస్ చేసినాయండి. ఇవి సాఫ్లవర్ ఆయిల్, ఇది నువ్వుల నూనె. ఓకే, ఇక్కడ గ్రౌండ్ నట్ అండి, అది గ్రౌండ్ నట్. ఇవన్నీ కూడా మన దగ్గర చేసినండి. సో ఇంకా వెరైటీస్ పెట్టలేదు. యాక్చువల్ ఏంటంటే స్టాక్ అయిపోయింది, సీజన్ స్టాక్ అయిపోయింది. యాక్చువల్లీ ఏది మన ఆవ నూనె అండ్ కోకోనట్ రెండు మొత్తం ఒక మిషన్ లో చేయొచ్చు అండి. సో చూస్తున్నారు కదా, మొత్తం ఈ ఆయిల్స్ అన్ని కూడా ఒక మిషన్ లోనే చేయొచ్చు అని చెప్తున్నారు. అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం సార్. చూద్దామండి సార్. ఇది మన ప్లాంట్ సార్, ప్లాంట్ సెటప్ సార్. ఇది ఇప్పుడు ఇది వచ్చేసి కన్వేయర్ అండి. కన్వేయర్, స్క్రూ కన్వేయర్ అంటారు దీన్ని. ఏంటంటే అంటే లేబర్ కాస్ట్ తగ్గించుకోవడానికి ఇది ఒక సింపుల్ అండి. ఏంటంటే ప్రతిసారి లేబర్ హాపర్ లో డైరెక్ట్ గంపలతోటి వేయడం ఇబ్బంది అవుతుందండి, చాలా ఇబ్బంది అవుతుంది. అంటే లేబర్ అలసిపోవడం ఒకటి అవుతుంది మేజర్ గా. అండ్ పోవడానికి ప్లస్ ఏంటంటే హైట్ ఎక్కువ ఉండడం వల్ల మిషన్ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది అండి. ఇప్పుడు మనం దీంట్లో ఒక బ్యాగ్ కుస్మలు ఆల్రెడీ లోడ్ చేసి పెట్టాము, చూడొచ్చు. ఇది తెల్ల కుస్మలు. ఇది దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి సార్? దీంట్లో ఏంటంటే ఎక్కువ omega-6 యాసిడ్స్ ఉంటుంది. omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల జర హెల్త్ కి మంచిదండి. డాక్టర్స్ చెప్పేదైనా ఎవరు చెప్పేదైనా అదే. అండ్ రకరకాల విటమిన్స్ అనేది ఉంటుంది, విటమిన్ కే, విటమిన్ డి, విటమిన్ ఎఫిషియన్సీ కూడా బాగుంటుంది, విటమిన్ ఈ కూడా ఉంటాయండి. ఇది మన ఫైనల్ ప్రోడక్ట్ అండి. ఇది వర్జిన్ ఆయిల్, వర్జిన్ అండి, ప్యూర్ వర్జిన్. అంటే మనం ఆయిల్ ఎలాంటి కెమికల్స్ అనేది మిక్స్ చేయము కాబట్టి ప్యూర్ వర్జిన్ అనమాట. అంటే లైక్ ఫ్రెష్ గా చేస్తారు, ఏంటంటే కొన్ని పాత ఆయిల్ మిల్స్ లలో కానీ ఈ హాట్ ప్రెస్డ్ ఆయిల్ మిల్స్ లలో ఏంటంటే హంగామా ఉంటుంది. అంటే లైక్ హాట్ వాటర్ వేపర్ ఇవ్వడం కానీ ఇలాంటివి, అంటే ఆ స్క్రూ సిస్టమ్స్ లలో అంత హాట్ వాటర్ వేపర్ ఇస్తారు కాబట్టి దానివల్ల ఏంటంటే ఆయిల్ క్వాలిటీ అనేది పడిపోతుంది. సో దీంట్లో ఏముంటది అన్నది కూడా న్యూట్రల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు, మొత్తం ఇన్ఫర్మేషన్. ఇందులో omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి, విటమిన్ ఈ ఉంది, విటమిన్ కే ఉంది, కార్బోహైడ్రేట్స్ అయితే 0 ఉన్నాయి. సో ఈ ఆయిల్ ఎవరైనా వాడచ్చు అంటే కొంతమంది డైట్ చేస్తారు, డైట్ చేసే వాళ్ళు కూడా ఎవరైనా వాడచ్చు అండి. ఇప్పుడు కొందరు ఏంటంటే ఎక్కువ కుస్మ నూనె వాడద్దు అనుకుంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మన కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ లలోనే రకరకాల ఆయిల్స్ ఉన్నాయి. గ్రౌండ్ నట్టే కానీ, సాఫ్లవరే కానీ, ఓకే, మొత్తం అన్ని మనం ఇక్కడ గ్రౌండ్ నట్, సాఫ్లవర్ ఏదైనా ఆడించుకోవచ్చు అండి. మనం ఏ ఆయిల్స్ అయినా ఆడించుకోవచ్చు. సో ఇందులో ఇలా వెళ్ళింది, ఇలా వచ్చేస్తుంది అండి. ఇప్పుడు ఏంటంటే కన్వేయర్
ఆన్ చేసుకుంటే అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ వచ్చి వెళ్ళిపోతుంది మిషన్ లో పడిపోతుంది. జస్ట్ మనం ఒక బటన్ ఇలా లివర్ వేసుకుంటే ఆటోమేటిక్ గా తీసుకుంటది, ఆటోమేటిక్ గా ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే ఓకే. ఇంకా వచ్చేసి తర్వాత డైరెక్ట్ ఇక్కడ క్రష్ అయిపోతుంది, ఆయిల్ అనేది క్రష్ అయ్యి ఇక్కడ వచ్చేస్తాం అనమాట. ఓకే ఓకే. ఇక్కడ చూడొచ్చు మనం ఇక ఆయిల్ టచ్ చేసి కూడా చూడండి, అసలుకి టెంపరేచర్ అనేది ఏమి ఉండదు, అంటే కూల్ గా ఉంది. థర్మామీటర్ పెట్టి చూసినా కూడా మనకు రూమ్ టెంపరేచర్ లోనే ఉంటుంది అనమాట. సో అందుకనే మనకి ఈ కోల్డ్ మనం కావాలంటే టెంపరేచర్ కూడా చూసుకోవచ్చు. ఈ టెంపరేచర్ కూడా తీసుకుంటలేదు, లో టెంపరేచర్ లోనే ఉంది, లో అనే చూపిస్తుంది. లో అండ్ 91 ఫారెన్హీట్ గా చూపిస్తుంది. రూమ్ టెంపరేచర్ 35 లో ఉంది అనమాట. రూమ్ టెంపరేచర్ అయితే దాటదు, రూమ్ టెంపరేచర్ మనం టచ్ చేసి కూడా చూడొచ్చు. మనము హీట్ అయితే లేట్ అయితే నెల్లు ఉంటుంది. సార్ ఈ ఆయిల్ ఏమో ఎంత ప్యూర్ గా కనిపిస్తుంది, ఇది కొంచెం డస్ట్ వస్తుంది, దీనికి ఏం చేస్తారు సార్? అంటే ఇప్పుడు ఫస్ట్ ప్రాసెస్ లో మనము క్రషింగ్ చేస్తున్నాం కదండి, తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత కొంచెం మంచిగా వస్తుంది ఆయిల్. ఈ డస్ట్ పార్టికల్స్ అన్ని 2 స్టేజెస్ లో మనం ముందే దీనిలో ఫస్ట్ ఫిల్టర్ చేసేస్తున్నాం, ఆ తర్వాత నెక్స్ట్ ఫిల్టర్ ఇది నెక్స్ట్ అయిపోతుంది. ఓకే, అయిపోయిన తర్వాత మనము ఫిల్టర్ మిషన్ లో ఫిల్టర్ చేసేసుకుంటాం. ఫిల్టర్ మిషన్ కూడా ఉంది, ఇంకా ఫిల్టర్ మిషన్ కూడా ఉంది. సో ఇక్కడ ఫిల్టర్ అయిపోతుంది. ఏదైనా మడ్ పార్టికల్స్, ఏమైనా లెఫ్ట్ ఓవర్ మడ్ పార్టికల్స్ ఉంటాయి కదండి, అది ప్యూర్ వచ్చేస్తుంది. ఇది ఓన్లీ ఇంకో 1% ఉండాలండి, వన్ మ్యాన్ ఆర్మీ టైప్ లో ఉంటుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక్కరున్న ఈ మిషన్ హ్యాండిల్ చేసుకోవచ్చు. దీనికి లేబర్ కావాలి, మనం కలెక్ట్ చేసుకోవాలి, అలాంటివి లేవు. బై ప్రోడక్ట్ ఇక్కడ వస్తుంది, తర్వాత మనం పిక్ చేసేసుకోవచ్చు అంతే. ఓకే, ఇది కూడా యూజ్ అవుతుంది కదండి. ఇది వచ్చిన బై ప్రోడక్ట్ మొత్తం మనము డైరీ ఫార్మ్స్ కి వాటికి వెళ్ళిపోతుంది, క్యాటిల్ ఫీడ్ కి వెళ్ళిపోతుంది. ఓకే ఓకే, ఇది కూడా సేల్ చేసుకోవచ్చు, అది కూడా సేల్ చేసుకోవచ్చు అండి. మన దగ్గర ఏంటంటే ఈ మిషన్ వాడడం వల్ల మనకు వేస్టేజ్ అనేది జీరో అండి, అంటే మెయింటెనెన్స్ జీరో, యాజ్ వెల్ యాజ్ వేస్టేజ్ కూడా జీరో. అంటే ఇది కింద పడేస్తున్నారు, మళ్ళీ వేస్తారు, మళ్ళీ ఏమి వేయమండి మనం, ఒకసారి. ఏంటంటే ఇప్పుడు చూడొచ్చు, మీరు టచ్ చేసి కూడా చూడండి. ఇప్పుడు మన చేతికి ఆయిల్ అనేది ఏం లేదు, ఎంత టచ్ చేసినా ఆయిల్ పర్సెంటేజ్ మొత్తం వెళ్ళిపోతుంది. లెఫ్ట్ ఓవర్ ఆయిల్ అనేది ఏముండదు అసలుకి మన మిషన్ లో. సో సింగిల్ ప్రెస్ లోనే ఆయిల్ మొత్తం అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి చేయాల్సి, అంటే పవర్ కన్సంప్షన్ కూడా సేవ్ అవుతుంది. పవర్ కన్సంప్షన్ అంటే జనరల్ గా మనం ఆయిల్ మిల్స్ లో చూస్తుంటాం, అంటే వేస్తారు తీసుకొచ్చేసి మళ్ళీ వేస్తారు. అది ఓల్డ్ ట్రెడిషన్ అండి, ఓల్డ్ ట్రెడిషనల్ ఆయిల్ మిల్స్ లలో ఆ ప్రాసెస్ వాడేది. అంతా ఇప్పుడు లేటెస్ట్ మిషన్స్ సిస్టమ్ కాబట్టి సింగిల్ పుల్ లో మొత్తం వచ్చేస్తుంది. ఓకే ఓకే, బాగుంది సార్. అయితే మంచి కాన్సెప్ట్ వచ్చారు, మంచి కోల్డ్ ప్రెస్ మిషన్ తో వచ్చారు, అండ్ సింపుల్ గా ఒక్కరే చేసేసుకోవచ్చు. సార్ ఒక బస్తాకి ఎన్ని కేజీలు ఉంటుంది సార్? అది బ్యాగ్ అంటే ఇప్పుడు 50 kgs బ్యాగ్ ఉంది. ఇది 50 kgs బ్యాగ్. 50 kgs బ్యాగ్ మామూలుగా మనము ఆడించుకుంటే ఏంటంటే ఒక క్వింటల్ తీసుకుంటే అరౌండ్ 22 to 25 kgs మధ్యలో మనకు అవుట్పుట్ ఆయిల్ అవుట్పుట్ వస్తుంది. అంటే మనం ఒక 100 kgs చేస్తే 25 kgs వస్తుంది. 4 kgs కి ఒక 1 kg వస్తుంది. 1 kg వస్తుంది. అంటే ఇక బయట చాలా అపోహలు ఏమున్నాయంటే బయట ఆయిల్స్ 180 రూపీస్ కి దొరుకుతున్నాయి, మీ దగ్గర కాస్ట్ ఎందుకు ఎక్కువ ఉంది, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ వస్తుంటాయి మార్కెట్ లో. అది ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, పేర్లు ఎందుకు లేండి, పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి. ఏ బ్రాండ్ తీసుకున్నా సరే 140 కి 150 కి వస్తుంది, మళ్ళీ ఆయిల్ ఇచ్చేస్తారు. 140 కి 150. అలాంటి పెద్ద బ్రాండ్స్ అసలుకి మన ఇండియాలోనే చూస్తే అసలు మన దగ్గర సన్ఫ్లవర్ అనేది దొరకదు. ఇంకా సాఫ్లవర్ గురించి సన్ఫ్లవర్ ఆయిల్స్ చాలా ఉన్నాయి మార్కెట్ లో. సన్ఫ్లవర్ ప్రొడక్షనే కాదు మన దగ్గర, బయటికి వెళ్ళి ఇంపోర్ట్ చేస్తారు. ఇంపోర్ట్ చేసుకున్న సన్ఫ్లవర్ ని వాళ్ళు ప్రాసెస్ చేస్తే మనకి లీటర్ కి 400 పడుతుంది. అలాంటప్పుడు మిగిలిన 200-250 రూపీస్ అలాగే కాంట్రిబ్యూట్ చేయలేరు. ఎలాంటి ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా ఇచ్చేవన్నీ కూడా సాచురేటెడ్ ఆయిల్స్, ఫ్లేవర్ యాడ్ చేసి యూజ్ చేస్తారు అన్నమాట. సో మనకి ఒక్క 1 లీటర్ పల్లి ఆయిల్ తీయాలంటే అరౌండ్ 400 కాస్ట్ అవుతుంది కదా సార్? 400 కాస్ట్ అవుతుంది. సో అట్లీస్ట్ 300 to 400 అవుతుంది.
ఒక 1 kg పల్లి తీసుకుంటే మనకి అట్లీస్ట్ ఒక 130 నుంచి 130 రేంజ్ లో ఉంది. మంచి క్వాలిటీ ఆయిల్ కి ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా మనం ఇండ్లలో వాడే పల్లీలు రావు. ఏంటంటే మంచి ఆయిల్ ఉన్న గ్రౌండ్ నట్స్ తీసుకోవాల్సి వస్తుంది. లైక్ కదిరి లేపాక్షి, జేజేఎల్ అంటే గుజరాత్. చూస్తున్నారు కదండి, యాక్చువల్ గా మనం ఇంట్లో వాడే ఆయిల్స్ ఏంటంటే అవి ఫుల్లీ సాచురేట్లు, అది 100% ఒరిజినల్ అయితే కాదు. ఒక కేజీ ఆయిల్ తీయాలంటే మనకి 3 to 4 kgs అన్నది రా పల్ప్ అయితే కావాలి. అది మనకి రాకుండా డైరెక్ట్ గా ఏదో లీటర్ 140కి 150కి ఇస్తున్నారంటే అదైతే ప్యూర్ అయితే కాదు, ఒరిజినల్ ఆయిల్ అయితే కాదు. ఇక్కడైతే ప్యూర్ వర్జిన్ ఆయిల్, కోల్డ్ ప్రెస్, అందులో ఉన్న విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఎటు వెళ్ళిపోకుండా ప్యూర్ ఆయిల్ అయితే ఇస్తుందని చెప్తున్నారు. సో అందుకనే ఈ స్పెషలైజ్డ్ మిషన్ అని చెప్తున్నారు. సో ఈ మిషన్ తో చేసిన ఆయిల్స్ ఏంటంటే 100% ఒరిజినల్ అని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. కావాలంటే ఎవరు వచ్చినా సరే ప్రూవ్ కూడా చేస్తానని చెప్తున్నారు. రావచ్చు, ప్యూర్ గా వచ్చి వేసుకొని వెళ్ళిపోవచ్చు కూడా. అంటే లైక్ లైవ్ లో తీసుకోమని చెప్తున్నారు. లైవ్ లో ఇప్పుడు మనం లైవ్ గా ఇప్పుడు పడుతున్నామండి, అదే లైవ్ లో మీరు కూడా వచ్చి మీ ప్రోడక్ట్స్ వేసుకొని వెళ్ళొచ్చు మనం. ఓకే, ఒకవేళ మీరే తెచ్చుకున్నా సరే ఆడిచ్చేస్తారు. ఆడిచ్చడానికి కూడా చార్జెస్ ఏం తీసుకోమండి మేము. ఏంటంటే మాకు కేక్ వస్తుంది కదా, కేక్ మేము క్యాటిల్ ఫీడ్ కి కానీ డైరీ ఫార్మ్స్ కి మీరు తీసుకొని ఫ్రీగా ఇచ్చేస్తాం. సో ఆ కేక్ లో వచ్చే అమౌంట్ దానికి సరిపోతుంది. ఓకే, సో చూసారు కదా, ఎవరైనా ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా కావాలంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్ ప్యూర్ గా కావాలంటే వచ్చి ఆడించుకోవచ్చు. లేదు మీరు ఓన్ గా బిజినెస్ చేయాలనుకుంటే ఈ మిషన్ లో మీ ఏరియాలో ఎవరు లేరు, కోల్డ్ ప్రెస్ మీరే ఇంత దూరం రాలేరు, మీ ఏరియాలో ఎవరు కోల్డ్ ప్రెస్ చేయట్లేదు, మీరే ఓన్ గా ఒక బిజినెస్ పెట్టుకోవచ్చు. సింగిల్ మిషన్ తో సింపుల్ గా ఒక్కలా ఉన్నా సరే కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఆటోమేటిక్ గా ఇది ఫీడ్ తీసుకుంటదంట. ఒక లివర్ ఇలా అంటే చాలు మొత్తం ఫీడ్ తీసుకుంటుంది. సో చూడొచ్చు మీరు ఇక్కడ కూడా, ఇక్కడ మనం ఇలా ప్రెస్ చేస్తుంటే అలా వెళ్ళిపోతుంది. సో ఆటోమేటిక్ గా ఒక్కలున్నా సరే హ్యాండిల్ చేసుకోవచ్చు. ఒక్కలే ఇంట్లో ఉండి కూడా బిజినెస్ చేసుకోవచ్చు. ఈ మాత్రం ప్లేస్ ఉంటే చాలు. దీనికి ఫిల్టర్ కూడా ఉంది, ఆ ఫిల్టర్ కూడా ఎలా ఉందో చూడొచ్చు. ఆయిల్ అయితే కొంచెం ప్యూర్ గా వస్తుంది, ఆయిల్ ప్యూర్ గానే వస్తుంది. ఇంకా లాస్ట్ లో ఉన్న చిన్న చిన్న పార్టికల్స్ కూడా మనకి ఆ ఫిల్టర్ లో అయితే క్లియర్ చేసి ఇస్తా అని చెప్తున్నారు. సో అక్కడ ఆడిన ఆయిల్ అయితే ఇక్కడ తీసుకొని వచ్చామండి. ఓకే, దీని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనము ఫిల్టరేషన్, అంటే ఇప్పుడు దాంట్లో లెఫ్ట్ ఓవర్ పార్టికల్స్ ఏమైనా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటాయి కదండి. ఓకే, ఆ డస్ట్ పార్టికల్స్ కూడా లేకుండా ఇక్కడ ఫిల్టర్ చేసేస్తాం. చూస్తున్నారు కదా, అక్కడ ఆడిన ఆయిల్ తీసుకొచ్చి ఇక్కడ ఫిల్టర్ చేసేస్తున్నారు. సార్ చూపించండి ఫిల్టర్ కూడా ఎలా. ఇప్పుడు ఇది ఇన్లెట్ అండి, ఇన్లెట్ పైప్ దీంట్లో పెట్టేస్తాము. ఓకే, దీంట్లోకి వెళ్ళి ఏంటంటే 1 HP మోటార్ ద్వారా పైకి వెళ్ళిపోతుంది, ఫిల్టర్ ప్యాడ్స్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ప్రతి ఒక్క ట్యాప్స్ లోకి వెళ్ళి ఫిల్టర్ అయ్యి వచ్చేస్తుంది. సార్ ఇదంతా ఫిల్టర్ క్లాత్ అండి? ఇదంతా ఫిల్టర్ క్లాత్ అండి ఇది. ఓకే, సో ఇందులో నుంచి ఎలా వస్తుంది సార్? దీంట్లోకి వస్తుంది, పైప్ లో నుంచి వస్తుంది. కొంచెం ఏంటంటే ఫిల్టర్ మొత్తం ఫిల్ అయిపోయిన తర్వాత స్లోగా అనేది ఆయిల్ అనేది వస్తుంది. ఓకే, అంటే మొత్తం డస్ట్ పార్టికల్స్ అంతా దీంట్లో ఉండిపోయి క్లియర్ ఆయిల్ దీంట్లోకి వచ్చేస్తుంది. ఓకే, అయ్యో వేస్ట్ అయిపోద్దామా? వేస్టేజ్ అయితే ఏముండదు, మళ్ళీ దీంట్లోనే పడుతుంది ఫిల్టర్ అయిన రోజు మనం అక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ వేస్ట్ అయిపోతే పర్లేదు. ఇప్పుడు ఏదో మన కోసం చూపించాలి, కొంచెం వేస్ట్ అయిపోతే బోల్డ్ కాస్ట్ ఎక్కువ. అది మినిమం 400 పడుతుంది కదండి. ఇది ఎక్కువ. ఇంకా ఇది ఎంత పడుతుందండి? ఇది 400 పడుతుంది. 400 1 లీటర్ పోయిందంటే 400 పోయినట్టే.